ఫేమ్ ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా పోవచ్చు. అందుకే నోటిదూల తగ్గించుకోవాలి. అన్వేష్, ఈ వీడియో పూర్తిగా చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఫేమ్ ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా పోవచ్చు. అందుకే నోటిదూల తగ్గించుకోవాలి. అన్వేష్ ఒక సాధారణ తెలుగబ్బాయి. కలి అతనిలో ఉన్నది ఒక పెద్ద కోరిక. ప్రపంచాన్ని చూడాలి, అనుభవాలను తెలుగులో చెప్పాలి. అలా మొదలైంది నా అన్వేషణ. ఆఫ్రికా అడవులు, యూరప్ నగరాలు, పేద దేశాల జీవితం అన్నీ మన కళ్ల ముందే చూపించాడు. చాలామంది యువతకి ట్రావెల్ బ్లాగింగ్ కూడా కెరీర్ అవుతుంది అని నమ్మకం కలిగించిన వ్యక్తి అన్వేష్. సబ్స్క్రైబర్లు పెరిగారు, ఆదరణ పెరిగింది, ఫేమ్ వచ్చింది. కాని ఫేమ్ వచ్చిన దగ్గర్నుంచే అసలు సమస్య మొదలైంది. ఒక వీడియో, ఒక రియాక్షన్, ఒక ఆవేశపు మాట, అవి కాస్త సోషల్ మీడియాలో మంటగా మారాయి. కొన్ని వ్యాఖ్యలు హిందూ దేవతలపై, పురాణాలపై, మత విశ్వాసాలపై అవమానకరంగా ఉన్నాయని ఆరోపణలు వచ్చాయి. వీడియోలు వైరల్ అయ్యాయి, క్లిప్పులు కట్ చేసి షేర్ అయ్యాయి. అన్వేష్ చెప్పిన ఉద్దేశం వేరైనా బయటికి వెళ్లిన మాటలు మాత్రం లక్షల మందిని బాధపెట్టాయి. ఇక్కడితో ఆగలేదు. పంజాగుట్ట, ఖమ్మం, ఇతర ప్రాంతాల్లో పోలీస్ ఫిర్యాదులు నమోదయ్యాయి. మతభావాలను కించపరిచాడు అంటూ వివిధ సంఘాలు నిరసనలు వ్యక్తం చేశాయి. సోషల్ మీడియాలో #బాయ్కాట్ నా అన్వేషణ, #అన్సబ్స్క్రైబ్ అన్వేష్ అనే హ్యాష్ట్యాగ్స్ ట్రెండ్ అయ్యాయి. ఫలితం సుమారు 3 లక్షల మంది సబ్స్క్రైబర్లు తగ్గిపోయారు. ఒకప్పుడు అభిమానులుగా ఉన్నవాళ్లే ఇప్పుడు ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. యూట్యూబ్లో సబ్స్క్రైబర్లు అంటే నమ్మకం, ఆదాయం, భవిష్యత్తు. అవి తగ్గిపోతే ఒక క్రియేటర్ జీవితమే తారుమారవుతుంది. అన్వేష్ విషయంలో కూడా అదే జరిగింది. ట్రావెల్ వీడియోల కన్నా వివాదాలే ఎక్కువగా మాట్లాడబడే పరిస్థితి. ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మాటలకి విలువ ఉంటుంది, మాటలకి బాధ్యత ఉంటుంది, ప్రత్యేకంగా లక్షల మంది వింటున్నప్పుడు. ఈ పరిస్థితిలో అన్వేష్ కూడా స్పందించాడు. నేను హిందువునే, హిందువుగా పుట్టాను, హిందువుగా చస్తాను అని చెప్పాడు. తన మాటలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే అది ఉద్దేశపూర్వకమైంది కాదని వివరణ ఇచ్చాడు. 2026లో మళ్లీ పాజిటివ్ కంటెంట్తో ఛానల్ని ముందుకు తీసుకెళ్తానని ప్రకటించాడు. కానీ డ్యామేజ్ మాత్రం అప్పటికే జరిగిపోయింది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, కానీ ఫ్రీడమ్ ఆఫ్ కన్సీక్వెన్సెస్ కూడా ఉంది. ఒక క్రియేటర్ మాటలు లక్షల మందిపై ప్రభావం చూపిస్తాయి. ఫేమ్ ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా పోవచ్చు. అందుకే నోటిదూల తగ్గించుకోవాలి.